పరమేశ్వరునికి ఒకసారి నేను ఒకడినే కాక అనేకముగా కావాలి అనే మహాసంకల్పం కలిగినది. ఆ సంకల్పానుసారం ఆయన శరీర తేజస్సు నుంచే బ్రహ్మ, విష్ణువు ఆవిర్భవించారు. కానీ కాలం గడిచే కొద్దీ ఆ ఇద్దరిలో అహంకారం పుట్టింది. బ్రహ్మ అన్నాడు, సృష్టి నాది, నేను గొప్ప అని. విష్ణు అన్నాడు, స్థితి నాది, నేను గొప్ప అని. ఇద్దరూ నేనే గొప్ప అని పరస్పరం కలహించుకున్నారు. ఈ తగువును చూస్తూ పరమేశ్వరుడు ఆలోచించాడు, నేను వీరి కలహాన్ని ఆపకపోతే లోకమే నశిస్తుంది. వీరు తమలో తాము కలహించుకుంటే సమస్త ప్రాణులు తామే సర్వం అనుకుంటాయి. అందుకే పరమేశ్వరుడు ఇలా నిర్ణయించుకున్నాడు, నేనే నా నాయకత్వాన్ని ప్రకటించాలి. నా స్వరూపాన్ని దర్శిస్తేనే వీరు నన్ను తెలుసుకుంటారు. అంతే. బ్రహ్మ విష్ణువుల మధ్యలో పరమేశ్వరుడు అగ్నిస్తంభంగా ఆవిర్భవించాడు. ఆ తేజస్తంభం ఆది లేని అగ్ని, అంతం లేని జ్వాల, సర్వలోకాలకు అతీతమైన వెలుగు, చూడలేనంత ప్రకాశం, నిలువలేనంత తేజస్సు. దిక్కుతోచక బ్రహ్మ విష్ణువులు నిలిచిపోయారు. అప్పుడే ఆకాశం నుండి ఒక దేవవాణి ఈ విధంగా పలికింది, మీ వివాదాన్ని సదాశివుడే తీర్చగలడు. మీ ముందున్న తేజోస్తంభమే సదాశివుడు. దీని ఆది అంతములు ఎవరు దర్శిస్తారో వారే నిజమైన ఘనులు. ఆ మాటలు విని బ్రహ్మ విష్ణువులు తమ కలహాన్ని మాని సవాలును స్వీకరించారు. విష్ణువు వరాహ రూపం ధరించి భూమిని తన ముట్టితో తవ్వుకుంటూ తేజస్సు యొక్క మూలాన్ని వెతుకుతూ పాతాళానికి దిగాడు. బ్రహ్మ హంస రూపం ధరించి తేజస్సు యొక్క పైభాగాన్ని దర్శించడానికి ఆకాశాన్ని చీల్చుకుంటూ వేగంగా పైకి ఎగిరాడు. వేల సంవత్సరాలు గడిచాయి. బ్రహ్మ ఎగురుతూనే ఉన్నాడు, కానీ ఆ తేజస్తంభానికి అంతం లేదు. విష్ణువు తవ్వుతూనే ఉన్నాడు, కానీ భూమిలో మూలం లేదు. చివరికి ఇద్దరు అలసిపోయారు, ఓటమిని అంగీకరించారు. అప్పుడు వారికి అర్థమైంది, స్పష్టమైంది, మా జన్మలకు, మా శక్తికి, మా సృష్టికి కారణం ఆ పరమేశ్వరుడే. వెంటనే బ్రహ్మ విష్ణువులు వినయంతో తల వంచి ఇలా ప్రార్థించారు, ఓ పరమేశ్వర, ఈ తేజస్తంభపు కాంతిని లోకాలు తట్టుకోలేవు, ఈ నేత్రాలు దానిని చూడలేవు. కరుణించి లోక కళ్యాణార్థం ఈ తేజస్సుకు బదులుగా లింగాకృతి గల కదలని కొండగా అరుణాచలమనే నామంతో భూమిపై అవతరించండి అని ఆ ప్రార్థనకు పరమేశ్వరుడు ప్రసన్నుడయ్యాడు. తన అనంతమైన తేజస్తంభాన్ని అరుణాచల పర్వతంగా మార్చుకొని ఈ భూమిపై ఆవిర్భవించాడు. బ్రహ్మ విష్ణువులు సంతోషించి మరలా ఇలా ప్రార్థించారు, సాధారణ మానవులు ఈ అరుణాచలాన్ని ఎలా పూజించగలరు? అందుకే అరుణాచలానికి తూర్పున వేద సమ్మతంగా పూజించటానికి ఒక తేజోలింగంగా అవతరించండి. పరమశివుడు మన్నించాడు. తన నుండి మంగళప్రదమైన శివలింగాన్ని సృష్టించాడు. ఆ తేజోలింగాన్ని బ్రహ్మ విష్ణువులు, అష్టదిక్పాలకులు, దేవతలు, సిద్ధ పురుషులు, మునీశ్వరులు, సమస్త లోకాలు పూజించాయి. ఆపై పరమేశ్వరుడు సంతోషించి అరుణగిరి యోగిగా ఒక మర్రి వృక్షం కింద ఆసీనుడై అరుణాచలంలో నివసించి సాగాడు. అందుకే అరుణాచలం ఒక కొండ కాదు, అది నడిచే శివుడు, కదలని పరబ్రహ్మ. ఇదే అరుణాచలేశ్వర ఆలయ మహిమ.